అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ జీ పృథ్వీరాజ్ ఫిలిం అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి నా పేరు గుణ. ఫీమేల్, స్క్రీన్ ఏజ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. అలాగే మదర్ క్యారెక్టర్ కోసం ఫీమేల్ 28 నుండి 30 సంవత్సరాల వాళ్ళు. అలాగే మేల్ క్యారెక్టర్ కోసం 30 నుండి 35 సంవత్సరాల వాళ్ళు. విలన్ గ్యాంగ్కి 5 కావాలంట. వీళ్ళని అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారంటే, సార్ సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ని ఒప్పించడం ఎలాగా అని అడగటం జరిగిందండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక ప్రొడ్యూసర్ మీకు ఒప్పుకోవాలి అంటే ముందు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. సో ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారా, లేదంటే అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారా, లేదంటే కో డైరెక్టర్గా పనిచేశారా, లేదంటే వేరే క్రాఫ్ట్లో లైక్ కొరియోగ్రాఫర్గా పనిచేశారా, డిఓపిగా పనిచేశారా, ఎడిటర్గా పనిచేశారా, ఎలాంటి ఏదో క్రాఫ్ట్లో మీకు కనీస అనుభవం ఉన్నట్లయితే ఆ ప్రొడ్యూసర్కి ఓకే, నేను నమ్మి ఒక 1 కోటి రూపాయలు పెట్టినట్లయితే నాకు 3 కోట్లు బిజినెస్ ఇవ్వగలుగుతాడు అనే ఒక నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వటం కావచ్చు, ప్రొడ్యూసర్ నన్ను అప్రోచ్ అయినప్పుడు కావచ్చు, వాళ్ళని నేను ఎలా మాట్లాడతాను అంటే, నా పేరు విజయ్ నాగబైరు అండి, నేను 23 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఈ రెస్పెక్టివ్ డైరెక్టర్స్ తోటి, ఈ రెస్పెక్టివ్ రైటర్స్ తోటి, ఈ రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్స్ తోటి ఈ సినిమాలన్నీ చేసుకుంటా వచ్చాను నేను. అంటే సమ్వేర్ అబౌట్ 109 మూవీస్ నేను వర్షన్ రైటర్గా చేశాను. ఇప్పుడు నేనేమంటాను అంటే, సార్ ఈ అంటున్నారు కదా, ఆ ఈకి సంబంధించిన పేరు లేదని చెప్పొచ్చు కదా అని మీరు అడిగినట్లయితే, ఇప్పుడు నేను ఒకరికి నా పేరు పడాల్సిన అవసరం లేదు అని వాళ్ళ పేరేసుకోమని నా సరస్వతిని ఏదైతే వాళ్ళకి అమ్మేశాను, కొంత లక్ష్మిని తీసుకొని నేను అమ్మేసినప్పుడు దానికి నా పేరు పెట్టుకోవడం కావచ్చు, నేను చెప్పుకోవడం కావచ్చు, అది మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు సింపుల్ థింగ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నా బిడ్డ కానీ ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేసాను, వాడింటి పేరు మారుతుంది. అలా కాదు, నువ్వు అలాగే ఎలా ఇంటి పేరు మార్చుకుంటావు, నా ఇంటి పేరే నువ్వు పెట్టాల్సిందే అన్నట్లయితే దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. అలా కాకుండా నాకు టైటిల్ కార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చి తాళి కట్టుకొని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయికి నా ఇంటి పేరు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ టైటిల్ కార్డ్. సో టైటిల్ కార్డ్ నాకు వచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే, కృష్ణానగర్లో నాకంటే గొప్ప రైటర్లు కొన్ని 100 మంది ఉంటే, ఆ 100 మందిలో నాకు తెలిసి 5-6 ఇప్పటికీ ఒక 10 రూపాయలు టీ తాపించకపోతారని తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు నేను ఫినాన్షియల్లీ చాలా అంటే చాలా చాలా బెటర్గా ఉన్నాను. నేను గోస్ట్ రైటర్గాను ఏదో ఒకటి చేసుకుంటూ. సో నేనేమంటాను అంటే, ఆ పేర్లు చెప్పే ఒక అర్హత అనేది నాకు లేదు. కానీ నేను ఎవరైతే నాకు పర్సనల్గా కాల్ చేస్తారో వాళ్ళకి నేను తప్పకుండా చెప్తాను. ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక డైరెక్టర్ కావచ్చు, సార్ నేనే ఈ సినిమాలకి నేను గోస్ట్ రైటర్గా చేశాను అని. అది వీడియో ముఖంగా అంటే ఇప్పుడు సభాముఖంగా చెప్పడం అనేది దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ అనేది నా అభిప్రాయం. సో అలాగే నేనేమంటాను అంటే, మీకు కూడా ఒక ప్రొడ్యూసర్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే, మీరు ఏ సినిమాలకు పనిచేశారు, ఏ క్రాఫ్ట్స్లో పనిచేశారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారా, కొరియోగ్రాఫర్గా పనిచేశారా, కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశారా, ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశారా, మేకప్ డిపార్ట్మెంట్లో పనిచేశారా, మీతో కనుక సినిమా చేసినట్లయితే వాళ్ళకి మీరు రిటర్న్ బిజినెస్ అనేది ఎలా ఇవ్వగలరు, ఎంత బడ్జెట్లో సినిమా చేయగలరు, ఆ బడ్జెట్లో ఎన్ని రోజుల్లో సినిమా చేయగలరు, ఆ సినిమా చేసిన తర్వాత బిజినెస్ అనేది ఎలా చేస్తారు, బిజినెస్ చేయడానికి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఇప్పుడు నేనేమంటాను అంటే, నాకు తెలిసిన రఫ్గా 5-6 స్టార్ హీరోస్ ఉన్నారు, అంటే 100 కోట్ల బిజినెస్ చేసే హీరోలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కనీసం ఏ టీజరో, ట్రైలరో, పోస్టర్ ఏదో ఒకటి రిలీజ్ చేసుకోగానే రాగలుగుతాను. నేను పనిచేసిన ఒక 5-6 టాప్ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం ప్రీ రిలీజ్గా ఏంటంటే 5 కాకపోయినా ఒక 2 అయితే పక్కా వస్తారు. సో అలాగే నా సినిమాకి నేను బిజినెస్ చేసుకోగలను, నేను ప్రమోట్ చేసుకోగలను, థియేటర్ ఫుడ్ స్టెప్స్ తెచ్చుకోగలను, అలాగే ఓటీటీ బిజినెస్ కూడా చేసుకోగలను. నేను వాళ్ళకి అలాంటి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాను. కాబట్టి నాకు ప్రొడ్యూసర్ అవడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే మీరు ప్రొడ్యూసర్ని పట్టుకోవాలన్నా కానీ లెట్ ఇట్ బి ఫర్ ఎ షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు మిమ్మల్ని నమ్మి 1 లక్ష రూపాయలు ఒకటి పెట్టాలి అంటే, ఆ 1 లక్ష రూపాయలు పెట్టడానికి వాళ్ళు ఎన్ని రకాలుగా ఆలోచిస్తారనేది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అంతేందుకు ఇప్పుడు మన హరీష్ అని అన్నాడు, హరీష్కి నేను దగ్గర షార్ట్ ఫిల్మ్ 1 లక్ష రూపాయలు చేస్తానన్న, నా తర్వాత నువ్వే ఎడిటింగ్ చేయగలవు, నువ్వే కలర్ గ్రేడింగ్ చేయగలవు, నువ్వే ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోగలవు, కాబట్టి మ్యూజిక్తో సహా కెమెరా కావచ్చు, షూటింగ్ కావచ్చు, ఆర్టిస్టిక్ కావచ్చు, ఏదైనా. ఇప్పుడు హరీష్కి ఏంటంటే హీరో అవ్వాలన్న కోరిక అనమాట, నటుడు అవ్వాలన్న కోరిక. దానికోసం నేనేమన్నాను, ఒక 25,000 తెచ్చుకో. ఎందుకంటే ఫీమేల్ ఆర్టిస్ట్కి మనం పే చేసుకోవాలి, కెమెరాలకి మనం పే చేసుకోవాలి, కెమెరానికి మనం పే చేసుకోవాలి,
ఆ లొకేషన్స్లో మనం పే చేసుకోవాలి, ఫుడ్కి మనం పే చేసుకోవాలి. ఇలాంటి కొన్ని రకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి 1 లేదా 2 రోజులు షూట్ పెట్టుకుందాము, మనం దాన్ని ఫినిష్ చేసుకుందాం, 25,000 తెచ్చుకోమన్నాను. ఇది చెప్పి దగ్గర దగ్గర 4 నెలలు అవుతుంది. ఆ 25,000 తెచ్చుకోవడానికి కూడా హరీష్ ఇది అవుతున్నాడు. నేనేమంటాను అంటే ఇక్కడ నన్ను నమ్మటమా లేదా అనే తర్వాత విషయం. ఇక్కడ ఆయన దగ్గర కూడా ఫినాన్షియల్ సెటప్ అనేది ఉండాలి. సో కొన్ని సందర్భాల్లో నన్ను నమ్మటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఇంత గ్రహ పెట్టుకున్న నన్ను నమ్మటానికే కొన్ని రకాల ఇది వెళ్ళినప్పుడు మీకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది, మిమ్మల్ని ఎంతవరకు నమ్ముతారు అనేది కూడా ఒకటి ఇది చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీ క్వశ్చన్కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9000482801. ఐ రిపీట్ 9000482801. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.